ఇంజెక్షన్ చేసుకొని పండుకో. ఏం కాదు ఏం కాదు, పండుకో. వద్దు, నేనే నీ కాలు మొక్తా అంటున్నా కదా. వద్దు సార్. రాదది. ఎక్కడ సార్? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఎక్కడ పోవాలి? నేను సికింద్రాబాద్ వెళ్ళాలి, తెలుసా? అక్కడ ఉన్నది అక్షి కూడా ఉన్నది. అక్షి కూడా ఉన్నది. గట్టే మాట్లాడు, చెవు వినిపించదు. అక్షి కూడా అప్సి కూడా అక్షి కూడా ఇక్కడ మళ్ళీ సికింద్రాబాద్ ఎక్కవాలి. నేను సికింద్రాబాద్ పోవాలి. సికింద్రాబాద్ అంటే ఇక్కడ మంచిగా పోవాలి. ఇది ఏం లేదు, మా ఫ్రెండ్ కు రాత్రి యాక్సిడెంట్ అయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఆయనకు మెదడు ఉంటది కదా, చిన్న మెదడు ఉంటది కదా, అది చితికింది. అయితే డాక్టర్ ఏమంటుండంటే ఎవరిదన్నా తీసేయాలి వేరేటోళ్ళది, ఆయనకు పని చేస్తలేదు అది బ్రెయిన్ అని చెప్పిండనమాట. ఏదో తేడాగా ఉందేంటి? అర్థమైందా? బ్రెయిన్ అనేటిది పని చేస్తలేదంట, ఆయనకు వేరేటోళ్ళ తీసి వేయాలంట. అందు గురించి అనే ఎక్కించుకున్నానమాట నీకు. నిజంగానే హాస్పిటల్ దాకా పోయేసి వద్దాం మనం. ఏంది? నీకు డబ్బులు ఇస్తా బా కావాలంటే. ఏమైంది? ఏమైంది? రావా? డబ్బులు ఇస్తా అప్ప, జర అర్థం చేసుకో అన్న, జర అర్థం చేసుకో అన్న, పెద్ద మనసు చేసుకో జర. దింపుడు ఏం లేదు, ఇంకా ఆపుడు ఏం లేదు. ఏమైంది? విన్నావా నువ్వు? థ్యాంక్స్ ఏం లేదు, నీకు ఒక ఇంజక్షన్ చేస్తా, ఆగు. ఒక ఇంజక్షన్ చేస్తా, చేసుకో. ఏమైంది? నేనే నీ కాలు మొక్తా అన్నా, నువ్వు అర్థం చేసుకో అన్నా జరా. మా ఫ్రెండ్ కు బాగాలేదన్నా జరా. అన్నా మేడం 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 లేదు, ఏం లేదన్నా, జర అర్థం చేసుకో అన్నా. నువ్వు జరా నీకు అన్నం పెడతా అన్నా, ఇంజక్షన్ చేసుకో. నువ్వు ఒకటి ఇంజక్షన్ చేసుకొని పండుకో. ఏం కాదు ఏం కాదు, పండుకో. వద్దు సార్, నీ కాలు మొక్తా. మ్యూజిక్ నేనే నీ కాలు మొక్తా అంటున్నా కదా. వద్దు సార్. రాదది, రాదది. నువ్వు ఎంత ట్రై చేసినా రాదు. వద్దు సార్, నీ కాలు మొక్తా. రాదంటే అరే నేనే నీ కాలు మొక్తానా, నేను అర్థం చేసుకోనా. నువ్వు నా పిల్లలు ఉన్నారా బా, నీ కాలు మొక్తా. రేపు వదిలేస్తా నిన్ను తీసుకొచ్చి. వద్దా బా, నీకు డబ్బులు కూడా ఇస్తా నేను. వద్దా బా, నీ కాలు మొక్తా. నేనే నీ కాలు మొక్తానా, నువ్వు అర్థం చేసుకోనా. నువ్వు జరా అన్నా, నువ్వే అర్థం చేసుకోనా జరా. నీకు పోదాం పా మనం. నువ్వు విన్నావన్నా, నువ్వు ఆడికి పోయినా నువ్వు ఒకనా కాళ్ళ మొక్కతో నేనే నీ కాలు మొక్తా అంటుంటా. నువ్వు ఏంటండి? ఏమైందన్నా, నేనే కాలు మొక్తా అంటున్నా కదా అన్న. వద్దానా, నీకు అర్థం చేసుకో అన్న. వద్దన్నా ప్లీజ్ అన్న, నీ కాలు ప్లీజ్ అన్న, మా ఫ్రెండ్ అన్న. అన్న అన్నా నీ కాలు మొక్తా. జర పోదాం. వద్దానా, నీ కాలు మొక్తానా. ఓ సార్, ఓ సార్. రాదు, అది ఓపెన్ కాదు, ఓపెన్ కాదు అది. నువ్వు గమ్మున కూర్చో, లేకపోతే ఇంజక్షన్ చేస్తా నేను.
ఇంజక్షన్ చేస్తాను నేను, నీ ఇష్టం. నేనే నీ కాలు మొక్తా అన్న. ఈడు ఆపుతున్నాడు. ఏమైనా రావా అన్న, రావా? వస్తావా రావా? మంచిగా కూర్చో, ఏమన్నా మంచిగా కూర్చో, మంచిగా కూర్చోనా. నేనే నీ కాలు మొక్తా అన్న. వస్తావా రావా చెప్పు. అయ్యో వెళ్ళదు, లాక్ చేసిన అబ్బా, అది లాక్ చేసిన వెళ్ళదు. నేను తీస్తేనే వస్తుంది. నేను చెప్పేది నువ్వు ఏం లేదు, రేపు వదిలేస్తాను నీకు తీసుకొచ్చి మళ్ళా. ఏమైంది? అయ్యా నేనే నీ కాలు మొక్తానా. రావా చెప్పు. ఎవరినైనా పంపిస్తావా? వేరే వాళ్ళని పంపి అన్న, నువ్వు రాకు. అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎక్కించుకుందాం, వాళ్ళని తీసుకోపోతా. ఏంటి మమ్మీ ఎవడు? వేరే వాళ్ళని తీసుకోపోతా అన్న, నిన్ను దింపేస్తా. నీకు దింపేస్తా అన్న. వెనకాల కారు నేనే నీ కాలు మొక్తా అన్న. అట్లా చేయొద్దు. ఏం లేదు, చెప్పేది ఇదంతా ఏం లేదు. అట్లా తెలియని వాళ్ళు పిలిస్తే కారు ఎక్కొద్దు. ఎక్కుతావు ఇంకోసారి. ఏం లేదు, ఇక్కడ హాయ్ చెప్పు. కెమెరా ఉంది చూడు ఇక్కడ, సరేనా? అట్లా తెలియని వాళ్ళు పిలిస్తే ఎక్కొద్దా అని నేను వీడియో చేస్తుంటా అంతే, సరేనా? ఇట్లా నిజంగానే తీసుకెళ్తే ఏం చేస్తావు? అట్లా ఎక్కొద్దు కదా, మంచిది కాదు అట్లా ఎక్కుడు కదా. సరే ఏం లేదు, అంతా వీడియోని, ఓకేనా? చాక్లెట్ తీసుకో, సరేనా? నేను యూట్యూబర్ అన్నమాట, యూట్యూబ్ లో వస్తుంది మన వీడియో, ఏం ప్రాబ్లం లేదు. అట్లా ఎక్కొద్దు కదా అన్న, అట్లా ఎక్కొద్దు కదా, మంచిది కాదు కదా మనకు. ఇప్పుడు నువ్వు జర చూస్తే అమాయకుని లెక్క ఉన్నావు, అవునా కదా? ఇద్దరు ముగ్గురు ఉండే నిన్ను తీసుకొని పోతే ఏం చేస్తావు నువ్వు? అట్లా ఎవరైనా పిలిస్తే ఎక్కొద్దు, సరేనా? ఎక్కొద్దని చెప్పు, నువ్వు కూడా ఎక్కొద్దని చెప్పు. అట్లా ఎక్కొద్దు, మీరు కూడా ఎక్కొద్దు అను. గట్టే మాట్లాడు. మీరు కూడా ఎక్కొద్దు బాయ్. అట్లా ఎక్కితే ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతాయి, సరేనా? దింపేస్తాలే నిన్న, ఓకేనా? ఏం లేదు, వీడియోనే ఇదంతా, సరేనా? అదే ఆడ బస్ స్టాప్ లో దింపేస్తాలే, ఓకేనా? ఇదంతా వీడియోనే, సరేనా? ఏం లేదు, సరేనా? నువ్వు ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. అట్లా ఎక్కొద్దన్నా, మంచిది కాదు కదా ఎక్కితే. ఇప్పుడు నువ్వు జర అమాయకుల్ని ఎక్కున్నావు, నిన్ను ఎవరంటే వాళ్ళు వచ్చి పిలిస్తే ఎందుకు ఎక్కుతావు? అట్లా ఎక్కొద్దు కదా. అట్లనే నీకు నిజం చెప్పాలని ఏముంది నేను కదా. ఇప్పుడు ఎవరైనా దొంగలు కానీ ఏమన్నా ఉన్నారనుకో, నీకు నిజం చెప్పాలని ఏముంది కదా. అట్లా ఎక్కొద్దు, సరేనా? ఓకే. ఇది యూట్యూబ్ లో వస్తుంది మన వీడియో, ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదుగా. ఏందనంటే జనాలు ఇట్లా తెలియకుండానే ఇట్లా మోసపోతురు, ఇట్లా మోసపోవద్దని నేను వీడియో చేస్తుంటా అంతే, ఏం లేదు అంతా, ఓకేనా? ఇక్కడ దింపేస్తా బస్ స్టాప్ లో, ఓకేనా? ఎక్కొద్దు మళ్ళీ నెక్స్ట్ టైం, సరేనా? నీకు ఎంత భయం అయింది ఇప్పుడు? గ్లాస్ దింపదు, ఆ గ్లాస్ దింపు, సరేనా? ఎక్కొద్దానా? ఇంకా దింపు, మొత్తం దింపు, బయట నుంచి తీయాలి. జరా నువ్వు అమాయకుల్ని ఎక్కువ ఉన్నావు, అట్లా ఎవరంటే వాళ్ళు పిలిస్తే ఎక్కొద్దు కదా అన్న, అట్లా సరేనా? ఓకే బాయ్ చెప్పేసి ఇటు, బాయ్. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు ఇక, ఓకేనా? ఓకే బాయ్. ఎక్కొద్దు అట్లా, సరేనా? రైట్. చూసారు ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.